పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అరేరే వీరమల చిత్రం నిన్న గ్రాండ్ గా విడుదలైంది. డే 1 అయితే పూర్తి చేసుకుంది. అన్ని చోట్ల 126 కోట్ల రేటుకి అయితే ఈ సినిమాని అమ్మేశారు. అరేరే వీరమల చిత్రం ఇట్టు కావాలంటే అవసరంగా 127 కోట్ల వరకు షేర్ అయితే అవసరం అవుతుంది. 250 కోట్ల పైన గ్రాస్ రాబట్టుకుంటేనే అరేరే వీరమల చిత్రాన్ని ఇట్టుగా చెబుతారు. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం సేమ్ టార్గెట్ తో కొంచెం ఎక్కువ టార్గెట్ తోనే బరిలోకి దిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం డే 1 ఎంత రాబట్టింది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అరేరే వీరమల చిత్రం కూడా అదే రేంజ్ లో వసూలునైతే రాబట్టుకోగలిగిందా లేదో తెలుసుకుందాం పదండి. ఈ వీడియో ఎవరిని కూడా కించపరిచే ఉద్దేశం అయితే లేదు, సమాచారం మాత్రమే ఇస్తున్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం 200 నుంచి 250 వరకు రేట్లు అయితే అప్పట్లో ఉన్నాయి. గుంటూరు కారం చిత్రం డే 1 చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లోనే భారీ రికార్డు నెంబర్ అయితే పెట్టగలిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ కి నిదర్శనమని చెప్పాలి ఈ వసూలు. చెప్పాలంటే గుంటూరు కారం చిత్రానికి మొదటి ఆటకే ఫ్లాప్ టాక్ అయితే వచ్చింది. అయినా కానీ వసూలు మాత్రం సూపర్ స్టార్ క్రేజ్ దయ వల్ల వసూలు భారీగా వచ్చాయి. ఏపీ తెలంగాణ చూసుకుంటే 2 ఏళ్ల క్రితమే ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 39 కోట్ల వరకు షేర్ను 52.5 కోట్ల పైన గ్రాస్ అయితే అందుకోవడం జరిగింది. టికెట్ రేట్లు భారీగా లేకపోయినా సరే భారీ ఓపెనింగ్స్ అయితే 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా సొంతం చేసుకుంది గుంటూరు కారం చిత్రం. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కూడా 10 కోట్ల పైన వసూలుతో ఓపెన్ కాగా 52 కోట్ల వరకు షేర్ అయితే ప్రపంచవ్యాప్తంగా గుంటూరు కారం చిత్రం ప్రపంచవ్యాప్తంగా అందుకోవడం జరిగింది. గ్రాస్ పరంగా మాట్లాడుకోవాలంటే 83 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకుంది గుంటూరు కారం చిత్రం. 130 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ తో గుంటూరు కారం చిత్రాన్ని బరిలోకి దించారు. లాంగ్ రన్ లో కూడా ఆల్మోస్ట్ అబోవ్ యావరేజ్ గా నిలిచింది. ఇది సూపర్ స్టార్ క్రేజ్ కి నిదర్శనం అని చెప్పాలి. టాక్ సరిగ్గా వచ్చి ఉంటే మాత్రం డే 1 100 కోట్ల పైన గ్రాస్ తో ఓపెన్ అయ్యేది గుంటూరు కారం చిత్రం. హరిహర వీరమల చిత్రం ప్యాన్ ఇండియా ఫిల్మ్ అయితే ఇది. హరిహర వీరమల చిత్రం ప్యాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి అన్ని చోట్ల గ్రాండ్ గా విడుదల చేశారు. ఇవన్నీ కలిసి రావడం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కూడా బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే హరిహర వీరమల చిత్రం 5 ఏళ్ల నుంచి వాయిదాలు పడుతూ వస్తుంది. 5 ఏళ్ల నుండి వాయిదా పడుతూ వస్తున్న సినిమాకి ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ రావడం అంటే కష్టమని చెప్పాలి ఏ హీరోకైనా. కానీ హరిహర వీరమల చిత్రంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ మెట్టెక్కేశారు. హరిహర వీరమల చిత్రం భారీ ఓపెనింగ్స్ దిశగా పరుగులు తీసింది. ఏపీ తెలంగాణలో చూసుకుంటే 42 కోట్ల వరకు షేర్ అయితే అందుకోగా 75 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకోవడం జరిగింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అన్ని చోట్ల కలుపుకుంటే 55 కోట్ల వరకు షేర్ అయితే వచ్చిందని సమాచారం. 90 కోట్ల పైన గ్రాస్ అయితే అందుకుంటూ దుమ్ము లేపేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర హరిహర వీరమల చిత్రాన్ని 126 కోట్ల వరకు షేర్ టార్గెట్ తో బరిలోకి దించారు. డే 1 బాక్స్ ఆఫీస్ ధర 55 కోట్ల వరకు షేర్ రావడం అంటే మామూలు మ్యాటర్ అయితే కాదని చెప్పాలి. ఇన్నేళ్ల వాయిదాల తర్వాత కూడా ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ వచ్చాయంటే పవర్ స్టార్ క్రేజ్ కున్న నిదర్శనం అని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల చిత్రం మరొక 70 కోట్ల పైన షేర్ రాబట్టుకుంటే సినిమా చక్కగా హిట్ అయిపోతుంది. ఇక లాంగ్ వీకెండ్ కూడా ఉంది కాబట్టి తప్పకుండా ఈ సినిమా హిట్ అవకాశాలే కనిపిస్తున్నాయి. సినిమాకి పర్వాలేదు అనిపించే విధంగా టాక్ అయితే వినిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ ధర హరిహర వీరమల చిత్రం, గుంటూరు కారం చిత్రం 2 కూడా ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోయాయి. భారీ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపని చెప్పాలి. ఈ 2 సినిమాలు మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సపోర్ట్, టేక్ కేర్.